నేను పైకి కమెడియన్లా కనిపిస్తాను కానీ నాకు ఉన్నవన్నీ హీరో లక్షణాలే. నిజమే. సురేష్ ఏంటన్నా? అమ్మా సత్య, వీడితో ఏదో చెప్పాలనుకున్నావు కదమ్మా, చెప్పు. ఏం లేదండి, మీ సుఖం కోసం మన కుటుంబ సంక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను. మొక్కుకున్నావా? ఏమని మొక్కుకున్నావు చెల్లెమ్మా? ఒన్నిల్లే కన్నా సత్య అమ్మవాడు మురుగనికి ఆవిడి కృత్తిక ప్రదక్షిణ చేయిస్తునని మొక్కినాడు. ప్రదక్షిణాలేగా, వెళ్ళి ఆవిడ గారిని చేయమనండి. అవ్వా తప్పు బాబు, ఈ వ్రతానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అవసరం. దంపతులిద్దరూ భక్తితో గుడికెళ్ళాలి, అక్కడ భక్తి శ్రద్ధలతో నీ నాలుక మీద శూలం గుచ్చాలి, సింపుల్. ఏంటి, నా నాలుగుకి సోలం గుచ్చుతారా? అవునరా బాబు, ఈ వ్రతం నువ్వు చేస్తే తాగుడు పూర్తిగా మానేస్తావు. నాలుగుతో పుట్టిన చెడలవాటు నాలుగుతోనే పోతుంది. అవును, నాలుగే పోయాక ఇంకా చెడలవాట్లు ఎక్కడుంటాయంటే. చూస్తావా? మీరు చెప్పే మొక్కుబడి అరవ సంప్రదాయంలోది, మనకు కాదు. అవును, మనకు అస్సలు గిట్టుబాటు కాదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. చెప్పు తీసుకొడతాను. దేవుడితో పరాసకాలేటరా? దేవుడికి జాతి, ప్రాంతం, భాష అడ్డురావన్నయ్యా. ఇది అన్నా కన్నా ఇదేనమ్మా ఒరిస్సాలో అయితే ఏ నరబలి కూడా ఇస్తారు. నమకి భక్తిదా ప్రధానం. అవునరా, అమ్మాయి ఏం చేసినా మన మంచి కోసమే ఆలోచిస్తుంది. అమ్మా, నీకు మతుండే మాట్లాడుతున్నావా? అసలు నాలుగుకి సోలం గుచ్చుకోవడం ఏంటి? ఇదిగో, కాదు కూడదు అని తప్పించుకోవాలని చూసావంటే నా మీద ఒట్టే. అమ్మా, ఆమా చేసి పూడ్చకన్నా. అర్థమైంది వేలాయుధం. ఆ రోజు హుండీలో 116 వేయించుకున్నప్పుడే అనుకున్నాను మా వాడి మీదకి ఏదో ఉపద్రవం తెస్తామని. ఇందులో ఉపద్రవం ఏంటయ్యా? అరే, ఈ బాడీ ఇచ్చింది ఆ భగవంతుడు, ఈ నాలుగు ఇచ్చింది ఆ భగవంతుడు. ఆయన ఇచ్చిన నాలుకని ఆయనకి తిరిగి ఇచ్చేయడాన్ని ఆత్మార్పణం అంటారు. ఆ ఆత్మార్పణ ఏదో నువ్వే చేయొచ్చుగా. నేను బిజీ, పోనీ నువ్వు ఇచ్చే. అది నిజమే. ఒక పని చేయండి అన్నయ్య, ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే మాట. చా 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 చా. నా నాలుక రోజుకు 1000 అబద్ధాలాడే నాలుక. పైగా వాడిది చిత్తా నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం. మొక్కుబడికి వీడి నాలుకే బెస్ట్. ఒరే బాబిగా, ఇదేవి పెద్ద ఆపరేషన్ కాదు. నాలుక మీద చిన్న సూదితో సుతారంగా గుచ్చుతారంతే. ఏది నాలుక చూపించు. దిశా హరోహరా. ఎందుకు నాటార్చా? వాడు అరిచే పొజిషన్ లో లేడు గనక. నీ చుమ్మా ఇరుంది స్వామి, నీ పూజ పన్నింగే. ఒకసారి హరోం హరా అంటూ ఎగురు బాబు. ఎగటాలా? వాడు అరవలేడు, మనం అరుద్దాం, వాడు ఎగురుతాడు. ఆమా ఆమా. ఓం హరా. ఏరా, నా ఆత్మబంధు నాలుగుకి శూలం గుచ్చుతావా? ఈ ఐడియా నీ సొంతమా లేక రెంటేదా? మన్నిక్కడం ఐడియా సత్యమ్మ వాడిదే, టీం వర్క్ ఎనదే. ఇప్పటిదాకా మీ టీం వర్క్ చూపించావు, ఇక మా టీం వర్క్ చూడు. ఎన్నా అవురికి పైత్యమా? పైత్యం కాదు, వాతం. నేను నీ గురించి మొక్కుకున్నాను. ఎనమేల ముక్క. ఆమా, 100 కోడ దెబ్బలు నీకు తగలాలి, నువ్వు తినాలి. ఎన్నా నన్ను నేను కొట్టుకోవాలా? అక్కర్లేదు, నీకు ప్రాక్టీస్ అయ్యేదాకా వాడు నిన్ను కొట్టి ట్రైనింగ్ ఇస్తాడు. మురుగా, ఆ మిత్రుడికే శూలం గుచ్చుతావా? కొట్టు. అయ్యయ్ అయ్యయ్, ఓ కరేగా ఓ మరేగా. ఏమిటి, నాలుక మండిపోతోందా? కొంతమంది భక్తులు కొండ మీద దేవుళ్ళకి పాలకావిళ్ళు మోస్తూ ఉంటారు, కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ నాలుక మీద చిన్న రంధ్రం పడ్డందుకే తెగ ఫీల్ అయిపోతున్నావే. అంతేలే, హృదయం లేని వాళ్ళకి భక్తి ఎక్కడుంటుంది? అవును, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? భోజనానికి రావా? భోజనానిక ఎగతాళిగా ఉందా? అసలు నువ్వు ఆడదావి కాదే, రాక్షసువి. అవును, నన్ను రాక్షసుని చేసింది నువ్వే. ఇదే నాలుగుతో 1000 అబద్ధాలాడావు, ఇదే నాలుగుతో కట్టుకథలెళ్ళావు, ఇదే నాలుగుతో నా మీద అపనిందలు వేశావు. శిక్ష పడింది నాలుకైతే నువ్వెందుకు బాధపడతావు? ఏంటి తెగచ్చిపోతున్నావు? నువ్వు ఇప్పుడు టంగ్ పేషెంట్వి, రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. జో కరేగా ఓ మరేగా. ఎంత లక్కీ ఫెలో బ్రదర్.
ఆనాడు కాళికాదేవి కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసిందట. ఈ రోజు నీ భార్య సత్య నీ నాలుక మీద చరిత్రనే తిరగరాసింది. నోర్మోయ్, రాబోయే ప్రమాదాల నుంచైనా నేను తప్పించుకునే మార్గం లేదంటరా? ఎందుకు లేవు బ్రదర్? ఒకటి, పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ జీవితాంతం మూగవాడిగా ఉండిపోవడం. రెండవది, అందరికీ ధైర్యంగా నిజం చెప్పి సత్య దగ్గర విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుని ఆ సుఖపడిపోవాలి. సుఖం నాకు అక్కర్లేదు. ఎంతైనా సత్య నేను కట్టుకున్న భార్యరా. అయితే అనుభవించు. ఇక నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదు. హలో హాయ్ హాయ్ ఎవ్రీబడి. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? పసుపు రాసిన గడపలో పవిత్రంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు జానకమ్మ గారే. ఎమ్ ఐ రైట్? రిటైర్ అయిన సింహంలాగా రిలాక్స్డ్ గా ఉన్నారంటే డెఫినెట్ గా మీరు శ్రీనివాసరావు గారే. ఎమ్ ఐ కరెక్ట్? ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు. అంకుల్, నేనెవరో ఇంకా మీకు గుర్తు రాలేదా? కనీసం మీ చెల్లెలు సరస్వతి అయినా గుర్తుందా? అచ్చం సరస్వతి పోలికలే. అంటే నువ్వు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా క్యాచ్ చేసావు అత్తయ్య. ఏమండి, మన సరస్వతి కూతురండి. ఎప్పుడూ తెంచుకున్న అనుబంధాన్ని తిరిగి ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి అంకుల్, మా అమ్మ నాన్న మీద కోపం మీకు ఇంకా పోలేదా? ఆంటీ, ఎవరి కొత్త కోడలు? నన్ను అడగండి, నేను చెప్తాను. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పెదరాయిలా కనిపిస్తున్నారు. ఎవడు వీడా? భద్ర, ఆ కడుపు మంటే వద్దు, నువ్వు చెప్పమ్మా. మా అమ్మ ఈయన గారికి ఒకే ఒక చెల్లెలు. ఆవిడ మా నాన్నని ప్రేమించింది. తప్ప? తప్పు లేదు. ఈయన ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ లేచిపోయారు. తప్ప? ఏ మాత్రం తప్పు లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని నన్ను కన్నారు. తప్ప? ఎవడా కూత కూర్చుంది? నేనేరా? జో కరేగా ఓ మరేగా. అంటే తప్పు చేసింది నేనన్నమాట. లేదంకుల్, ఈ టాపిక్ లో ఇంత డెప్త్ ఉందని తెలియక ఎంటర్ అయిపోవడం నాదే తప్పు. వస్తా. మీరైనా చెప్పండి అత్తయ్య. నేను ఇక్కడికి వస్తానంటే మమ్మీ డాడీ వద్దన్నారు. మీ వల్ల విడిపోయిన మన రెండు కుటుంబాల్ని నేను కలుపుతానని మమ్మీతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక అంకులేమో నాతో మాట్లాడటమే ఇష్టం లేనట్టు పొమ్మంటున్నారు. ఫోన్లేండి పాపం. రాక రాక అంత దూరం నుంచి మన మీద ప్రేమతో మీ మేనగోడలు వెతుక్కుంటూ వస్తే అలా విసుక్కుంటే ఎలా? అవునన్న, పాపం ఒక్కతి ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చిందో. థ్యాంక్ యూ. నీ పేరు శాంతి, am I right? అవును. అవునత్తయ్య, అసలు బావేడి కనపట్టలేదు. అడుగో వచ్చేస్తున్నాడు. బావా! మీరెవరు? బావకి భార్యని. వాట్? బావకి పెళ్ళైపోయిందా? అవునమ్మా, మొన్న రీసెంట్ గా జూబిలీ హిల్స్ లో కార్ బాంబు పేలిందే ఆ ముహూర్తంలోనే జరిగింది. నువ్వు నోరుమయ్యరా. నువ్వేమిట్రా అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? మీ సరస్వతి అత్తయ్య కూతురు. అత్తయ్య కూతురా? అంటే వరుసగా మరదలన్నమాట. వరదలా వచ్చిందంటే మరదలన్న మాటేగా. పౌరమైనా ఈ వరుసలో సరసాల తర్వాత సత్య, ఆ అమ్మాయి తీసుకెళ్లి మేడ మీద చూపించమ్మా. అర్రే, ఇంత బరువు నువ్వు వేయడమా? నేను మోస్తాలే. థ్యాంక్ యూ బావా. అవును మరదలా, మన పేరేంటో? శృతి బావా. అడే, సూపర్ నేము. నీ గొంతులో లాలిత్యం వినగానే ఖచ్చితంగా ఆ పేరే అయి ఉంటుంది అనుకున్నాను. కదా ఇంకా నయం, శృతి అనగానే మతిపోలేదు. అరే భలే చాకులంటే అక్కని పట్టేశావు బావా. అవునవును, గొంతు కోసుకోవడం ఒకటే తక్కువ. చూసావా అక్కయ్య, మా బావ ఎంత బాగా సరస్సు ఆడతాడు. ఆడతారు. నీ రూమ్ అదేనమ్మా, వెళ్ళి జలకాలాడు. నువ్వెక్కడికి? బాత్రూమ్ చూపించొద్దామని. ఇంకా నయం, దీపు రుద్దడానికి కాదు. వెళ్ళు. బాయ్. బాయ్. ఇక చాలు, పద.